I just want to give whole glory and honor to my God. నా దేవునికి నేను సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. Who gave me this privilege to be with you. ఈ ఉదయకాలము మీతో కలిసి దేవుని ఆరాధించే ఆధిక్యతను ఆయన నాకు దయచేసినందును బట్టి. And I want to thank the servant of God, and always I admire his life or his simplicity, and it's an example to me, and I thank for the man of God. దేవుని దాసుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన తగ్గింపు, ఆయన సాత్వికము, ఆయన జీవితము నాకు ఒక సాదృశ్యంగా ఉన్నది. And I want to thank you all. I could see you all, few of the faces I could recognize here, and once again after 3 years I think so. 3 సంవత్సరముల తర్వాత మరలా నేను ఈ ప్రదేశానికి వచ్చినాను. ఇక్కడ కూర్చున్న కొద్ది మందిని వారి ముఖాలు చూస్తే నేను గుర్తుపడుతున్నాను. దాన్ని వారితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. I love to speak Telugu, but I'm sorry I am not even a one word Telugu, I don't know. తెలుగులో మీతో మాట్లాడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను, కానీ ఒక్క మాట కూడా నాకు తెలుగు మాట రాదు. I speak 3-4 languages, but there is a saying, master for everything, good for nothing. నాకు 3-4 భాషలు నాకు తెలుసు, నేను మాట్లాడగలను, అర్థం చేసుకోగలను, కానీ మనకు ఒక మాట ఉన్నది, అన్నీ తెలుసు కానీ దేంట్లో కూడా ప్రావీణ్యత లేనివాడు. I speak the languages, but just I manage. I am not good in any language, even in my mother tongue. నేను అనేకమైన భాషలు నాకు అర్థమవుతాయి, నేను మాట్లాడగలను, దేంట్లో కూడా నాకు ప్రావీణ్యత లేదు. నా మాతృభాష కూడా నాకు సరిగా రాదు. So just I manage by the grace of God. దేవుని కృపను బట్టి నేను నా పనిని నేను చేస్తాను. I know time is very limit. సమయము చాలా సంకుచితంగా ఉన్నది నాకు తెలుసు. Even pastor has given me the time, enough time. I think this is more than enough. అయితే పాస్టర్ గారు కూడా నాకు సమయముని ఇచ్చారు, అది నాకు సరిపోతుంది. But if I take the long time, I know you will pray against me. ఒకవేళ నేను సుదీర్ఘంగా నేను మాట్లాడితే నా కొరకు మీరు ప్రార్థన చేస్తారని నాకు తెలుసు. Let him stop. ఇంకా ఆపునుగాక అని. I don't want you to pray against me. అయితే నాకు వ్యతిరేకంగా మీరు ప్రార్థన చేయడం నాకు ఇష్టం లేదు. So I like to stop in the right time. అందును బట్టి సమయంలోనే నేను ముగిస్తాను. And I thank the doctor who shared the testimony, and I thank God for your zeal coming to India and serving the Lord. అయితే ఇంతకు ముందు డాక్టర్ గారు మనతో మాట్లాడారు, డాక్టర్ రేచల్ గారు. అయితే ఆమెను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి, ఆ అమెరికా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి దేవుని పని చేయించున్న ఆ ఆసక్తిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Normally I have seen the people when they go once in United States and they say India cheap. They don't like to come back to India. Everything is disorder, they think. నేను సాధారణంగా నేను గమనించిన విషయం ఏంటంటే భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు అక్కడనే ఉండడం ఇష్టపడతారు. మరలా భారతదేశానికి రావాలంటే నేను రాను అనే పరిస్థితి ఉంటుంది. Even they are Indians, but after coming a few years back to India, they find everything cheap. వారు భారతదేశస్తులు అయినప్పటికీ వారు అమెరికా దేశంలో కొద్ది సంవత్సరంలో ఉండి మరలా భారతదేశానికి వచ్చిన తర్వాత వారు అనే మాట ఏంటంటే ఈ భారతదేశంలో నేను ఉండను. But I thank God may use you in this India to treat the people and help the people. అయితే భారతదేశ ప్రజలకు మీరు సహాయపడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Now is 2 months, next year maybe 6 months, God help you. Now 2 months you have come, and next year maybe 6 months. ఇప్పుడైతే మీరు 2 నెలల కొరకు భారతదేశానికి వచ్చారు, రాబోయే సంవత్సరంలో 6 నెలలు మీరు భారతదేశంలో ఉన్నట్లుగా దేవుడు మీకు సాయం చేస్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let me come back to the word of God. దేవుని వాక్యంలోనికి వద్దాము. Just I want to share a few things from the word of God. దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. After the service I also have to go back to my place. ఈ ఆదివారం ఆరాధన తర్వాత నేను మరలా తిరిగి నా స్వదేశానికి నేను వెళ్ళాలి. I want to just take your attention in the book of Epistle of Philippi, chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి మనం వద్దాము. I want to just read the one word, first chapter verse 21. 1వ అధ్యాయము 21వ వచనము చదువుదాము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే,
చావైతే లాభము. It says, for to me to live is Christ and die is gain. ఈ వాక్య భాగం మనతో ఏమి చెప్తుందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. To me live is Christ, die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. Just I want to focus few things which God has given in my mind. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని విషయాల మీద నేను ధ్యానం ఉంచాలనుకుంటున్నాను. I will stop very quickly. దాంతో నేను త్వరగా ముగిస్తాను. And I need your valuable prayer. అందును బట్టి మీరు ప్రార్థనా పూర్వకంగా కూర్చోవాలని కోరుతున్నాను. And don't close your eyes and pray. You just open your eyes and you can pray. ప్రార్థనా పూర్వకంగా కూర్చోండి అని చెప్తే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకండి, కానీ కళ్ళు తెరిచే ప్రార్థనలో ఉండండి. Don't allow me to wake you up. అందును బట్టి దయచేసి మేలుకొనండి అని నేను చెప్పకూడదు. Once the 2-3 brothers were praying together, two began to sleep. ఒకసారి ముగ్గురు సహోదరులు కలిసి ప్రార్థన చేస్తున్నారు, దాంట్లో ఇద్దరు నిద్రపోయారు. Third person who was praying, he was saying, "Oh man, why you are sleeping? You guys are sleeping." ఆ ప్రార్థన చేస్తున్న మూడో వ్యక్తి వృద్ధుడు, ఆయన చెప్తున్నాడు, అయ్యా ఎందుకు నిద్రపోతున్నారు? And he said, "Oh, you disturbed me. We were seeing the visions." అప్పుడు ఆ నిద్రపోతున్న వారు ఏమన్నారంటే, అయ్యా మేము మమ్మల్ని డిస్టర్బ్ చేశావు, మేము దర్శనాలు చూస్తున్నాము. Don't see the darshanam avi. అందును బట్టి ఇక్కడ కూర్చున్న మీరు కూడా దర్శనాలు చూడకండి. You just look me now. నా వైపుకు చూడండి. Listen what the word of God is. దేవుని వాక్యం ఏమి చెప్తుందో వినండి. So I want to just tell you the word of God is very important in our life. మన జీవితంలో దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. Always in the Christian life you have to give the first preference to the word of God. క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యానికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. The first place, మొదటి స్థానము must be God. దేవుడు. The supreme place, అతి ప్రాముఖ్యమైన స్థానము must be the word of God. దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి. Then you can, as Bible says, when you give that place to the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇస్తామో it comes in your life the maturity, అప్పుడు పరిపక్వత మన జీవితంలోనికి వస్తుంది. and it brings unity. అది ఐక్యతను కలిగిస్తుంది. Praise God. దేవునికి స్తోత్రం. Maturity, పరిపక్వత, unity, ఐక్యత and purity. పరిశుద్ధత. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God want you to be a matured person. దేవుడు మనము ఆయనలో పరిపక్వత కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God doesn't want a baby Christians in long time. దేవుడు చిన్న పిల్లలు, పసిపిల్లలైన క్రైస్తవులుగా అనేక సంవత్సరములు ఉండాలని ఆయన కోరడు. A baby Christian, lot of people are baby Christians. చాలా మంది ప్రజలు పసిపిల్లలైన క్రైస్తవులుగా ఉన్నారు. Small things which some pastor said, if any believer said hurts him, he said like this, I will not go to church. చిన్న విషయాలకే చిన్న మాటలు ఎవరన్నా విశ్వాసి అన్నా, దేవుని దాసులు అన్న ఆ చిన్న మాటకే బాధపడి నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నేను దేవుని మందిరానికి వెళ్ళను అని ఆగిపోతారు. Baby Christian. అలాంటి వారు పసిపిల్లలైన క్రైస్తవులు. నువ్వు పరిపక్వత చెందిన వాళ్ళు కాదు. When you go to the word of God, listen the word of God, study the word of God, this will make you mature. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని వాక్యాన్ని చదువుతావో, ఆ దేవుని వాక్యమును బట్టి నువ్వు పరిపక్వత చెందిన క్రైస్తవుడిగా అవుతావు. This maturity, when you have a problem, it will be in the family, in the brothers, in up and down comes, it hurts you, but the maturity will bring to the unity. నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నువ్వు సాంఘిక జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఏదన్నా మాట నిన్ను అన్నప్పుడు దాన్ని బట్టి నువ్వు బాధపడినప్పటికీ దేవుని వాక్యములో నువ్వు పరిపక్వత కలిగిన వాడవై, కలిగిన దానవై ఉన్నప్పుడు ఆ వాక్యమే నిన్ను బలపరిచి నిన్ను నిలబెడుతుంది. And that unity will bring in your personal life purity which is pleased to our master. ఈ దేవుని వాక్యము వల్ల దేవునితో నీవు ఐక్యత కలిగి ఉంటావు. ఆ ఐక్యతయే నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను తీసుకొని వస్తుంది. Listen to me, I want to read why you should give the word of God first preference. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో మొదటి స్థానము ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు నేను చదివి చూపిస్తాను. Why I am telling the word of God will make you mature and unity and purity brings in your life. నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే దేవుని వాక్యము ఎందుకు పరిపక్వత తెస్తుంది, ఎందుకు ఐక్యత తెస్తుంది, ఎందుకు పరిశుద్ధత తెస్తుందో నేను ఇప్పుడు చెప్తాను.
The Bible is the word of God. బైబిల్ దేవుని వాక్యమై ఉంది, దేవుని మాట అయి ఉన్నది. It contains the mind of God. వాక్యములో దేవుని యొక్క మనస్సు ఉన్నది. Bible is the word of God. బైబిల్ దేవుని మాట, దేవుని వాక్యమై ఉన్నది. It is the will of God. బైబిల్ అనేది, దేవుని వాక్యం అనేది దేవుని చిత్తమై ఉన్నది. It unfolds the plan of God. దేవుని సంకల్పము నీ జీవితంలో ఏమై ఉన్నదో అది నీకు తేటతెల్లము చేస్తుంది. It unfolds the plan of God. It unfolds the plan of God. దేవుని సంకల్పము నీ జీవితములో తేటతెల్లము చేస్తుంది. It explains the wisdom of God. దేవుని జ్ఞానాన్ని నీకు అది తెలియచేస్తుంది. It reveals the mystery of God. దేవుని వాక్యము దేవుని యొక్క చిత్తమును లేకపోతే ఆ మిస్టరీని తెలియచేస్తుంది. It proclaims the purpose of God. దేవుని ఉద్దేశము నీ జీవితంలో ఏమై ఉందో అది తెలియజేస్తుంది. It unfolds and underlines the dislike of God. దేవునికి అయిష్టమైనది ఏదియో అది నీకు తెలియజేస్తుంది. Praise God. దేవునికి స్తోత్రం. The Bible is the word of God. బైబిల్ దేవుని వాక్యమై ఉన్నది. So that's why we have to give first preference to the word of God. అందును బట్టి దేవుని వాక్యానికి మన జీవితంలో మొదటి స్థానము మనం ఇవ్వాలి. That's why Paul says, to me live is Christ, die is gain. అందును బట్టి పౌలు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. In this chapter ఈ అధ్యాయంలో we have 5 divisions. 5 divisions. ఈ 5 భాగాలు మనం ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. First 2 verses of greetings of the Paul, and the message is in the greeting, how you can be a strong Christian. మొదటి 2 వచనములో నువ్వు శక్తివంతమైన క్రైస్తవుడుగా ఎలాగో ఉండాలో అది తెలియజేస్తుంది. And when you read from the 3rd verse to till 11, it is speaking about the expectation of God. 3వ వచనం నుంచి 11వ వచనం నుంచి దేవుడు నీ యొద్ద నుంచి ఏమి కోరుతున్నాడో అక్కడ తెలియజేయబడ్డది. And when you read from the 12th verse, 12వ వచనం నుంచి 12th verse itself, it says what are things happens in your life. నీ జీవితంలో ఏవేవి సంభవాలు జరుగుతాయో, everything what happens in your life, therefore the blessing for the goodness. నీ జీవితంలో సంభవించేటి అన్ని కూడా నీ మేలు కొరకు, నీ ఆశీర్వాదము కొరకే అని 12వ వచనము చెప్తుంది. That's why the 19th verse onwards we find that is the decision and desire to live for Christ. అందును బట్టి 19వ వచనం నుంచి మనం ఏం చేస్తున్నామంటే తీర్మానము చేయబడి క్రీస్తు కొరకే నేను జీవిస్తాననే తీర్మానము చేయబడుతుంది. When you come from 27 onwards we find 27వ వచనం నుంచి మనం చూస్తున్నాము, I am ready to pay the price and suffer for the sake of the gospel. సువార్త నిమిత్తమై నేను శ్రమ పడడానికి చెల్లించడానికి నేను సిద్ధముగా ఉన్నానని తీర్మానము చూపబడుతుంది. What made this dedication? ఇంతగా తీర్మానము చేసుకోవడానికి ఏమి కారణము? What made him to accept everything this for the positively and for the glory of God? దేవుని మహిమార్థమై సమస్తమును కూడా తీసుకోవడానికి ఆయనను ఏమి ప్రోత్సహించింది? Amen. 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 Because he was mature in the word of God. ఎందు నిమిత్తం అంటే ఎలా చేయగలిగాడంటే దేవుని వాక్యములో ఆయన పరిపక్వత చెందినవాడై ఉన్నాడు గనుకనే. Hallelujah. 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 If you are not mature, నువ్వు పరిపక్వత చెందినవాడవై ఉండకపోతే, 40 years pass as a believer, విశ్వాస జీవితంలో 40 సంవత్సరములు గతించినను still you are a baby Christian. నువ్వు పరిపక్వత చెందినవాడవుగా ఉంటే నువ్వు పసిపిల్లవాడవైన క్రైస్తవుడవే. ఏడుస్తూనే ఉంటావు, always crying, ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటావు, never happy, ఎప్పుడు సంతోషం ఉండదు, never rejoice, ఎప్పుడు ఆనందించవు, never your face shines, your face is not shining, ఎప్పుడు కూడా నీ ముఖము ప్రకాశించదు, ఎప్పుడు దిగాలుగా ఉంటావు. hello, వింటున్నారా? hello, వింటున్నారా? hello, అర్థమవుతుందా? praise the Lord. దేవునికి స్తోత్రం. When somebody see you, they may see something smiling in your face. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను చూసినప్పుడు నీ ముఖము సంతోషముగా నవ్వుతూ ప్రకాశిస్తూ ఉండాలి. Don't show your long face.
ఎప్పుడు దుఃఖముగా దిగాలుగా ఉండే ముఖము చూపించకండి. Praise God. దేవునికి స్తోత్రం. Give a smile. ఎప్పుడు కూడా నవ్వండి. Be happy in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషముగా ఉండండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. That is, you have to show your maturity. ఆ దాన్ని బట్టి నువ్వు ఎంత పరిపక్వత చెందిన వాడవో చెందిన దానవో చూపిస్తావు. When you come in the presence of God, దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు you are not just coming to attend here. ఇక్కడ ఏదో అటెండెన్స్ వేసుకొని పోనీకి రాదు. Coming here to worship God. దేవుణ్ణి ఆరాధించడానికి సేవించడానికి నువ్వు వచ్చావు. The past week the God has blessed you. గతించిన వారమంతా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. He has provided the needs of your life. నీ జీవితానికి కావలసిన అవసరతలను ఇచ్చాడు. And everything you got from God. ప్రతిదీ కూడా నువ్వు దేవుడి నుంచే పొందుకున్నావు. I believe today is the day that you have to give something to God. అందును బట్టి ఈ దినమున దేవునికి నువ్వు చెల్లించి దేవునికి కృతజ్ఞత చెల్లించే దినమై ఉన్నది. Hallelujah. What you can give? ఏమి ఇవ్వగలవు? What I can give? ఏమి నేను ఇవ్వగలను? The offering of the praise. స్తుతి ఆరాధనతో ఆయనకి ఇవ్వగలము. హల్లెలూయా. Your hand and say hallelujah. అందును బట్టి నీ చేతులెత్తి దేవుని ఆరాధించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have to understand where we are. మనము ఎక్కడికి వచ్చామనేది మనము గ్రహించాలి. Then only we can be conscious ourselves. అప్పుడే మనము ఏమై ఉన్నామో మనకు అర్థమవుతుంది. We are not here to see any movie. ఇక్కడ ఏదో సినిమా చూడడానికి మనము రాలేదు. We are here to give praise to our God. మన దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పించడానికి మనము వచ్చాము. Amen. ఆమేన్. Let me come back to the word of God. దేవుని వాక్యంలోనికి మరలా వస్తాము. I want to give little introduction of this epistle. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను గురించి కొద్దిగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. I was speaking yesterday in the class there in the meeting in the Philadelphia church. I gave a small introduction. నిన్నటి దినమున ఫిలదెల్ఫియా సంఘములో బైబిల్ స్టడీలో నేను బోధిస్తున్నప్పుడు కొద్ది ఈ విషయాన్ని గురించి నేను చెప్పాను. అదే ఇప్పుడు మీతో పంచుకుంటాను. But I am facing the new faces. I think I will give a little introduction. It is good to know what is the background of it. నిన్నటి దినమున నేను ఈ విషయాన్ని నేను పంచుకున్నప్పుడు అక్కడ ఇక్కడ కూర్చున్న కొంతమంది అక్కడ లేరు గనక వారి నిమిత్తమై వారి కొరకై ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను గురించి నేను కొద్దిగా చెప్పదలుచుకున్నాను. Philippi church it is written, this epistle written by Apostle Paul when he was in the jail. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. This Philippians is a name of a father of Alexander. ఈ ఫిలిప్పి అనే పేరు అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి పేరు. In his name this city was established. అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరట ఈ ఫిలిప్పి అనే పట్టణము కట్టబడ్డది. And this city was very prominent place, a very highly civilized city in that days. ఆ దినములో ఈ ఫిలిప్పి పట్టణము ఎంతో నాగరికత కలిగిన పట్టణమై ఉన్నది. It was very center. అది అన్ని పట్టణాలలో మధ్యలో ఉన్న పట్టణం అది. Natural, so many beauties were there. ప్రకృతి సంబంధమైన ఎంతో మంచి విషయాలు అక్కడ ఉన్నాయి. And it was a city which was located very center place of from Asia to go to Philippi there was a highway. ఇది ఎంతో ప్రాముఖ్యమైన స్థలములో ఈ పట్టణము కట్టబడ్డది. ఆసియా ఖండము నుంచి ఆ పట్టణానికి వెళ్ళడానికి ఒక రాజమార్గము కూడా ఉన్నది. From Europe to come to Philippi there was a highway. ఐరోపా ఖండము నుంచి ఫిలిప్పి పట్టణానికి రావడానికి కూడా ఒక రాజమార్గం ఉన్నది. And this city was located in the center of the two mountains. రెండు పర్వత శిఖరాల మధ్య ఈ ఫిలిప్పి పట్టణం ఉన్నది. The great water pond was there. Great water pond. అక్కడ ఒక పెద్ద నీళ్ళ గుంట కూడా ఉన్నది. Lake was there. Great lake was there. అక్కడ ఒక పెద్ద లేక్ ఉన్నది. And behind these two mountains there was gold mines. ఈ రెండు పర్వత శిఖరాల దగ్గర గనులు ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయి. In that days there was a bathroom, latrine and bedroom, every decoration, tiles and paints, even
today the pain is remained, that kind of pain was there. ఆ దినమున్న నాగరికతలో ఆ ఫిలిప్పి పట్టణములో కావాల్సిన ఈ దినములో మనకు ఏ సౌకర్యాలు ఉన్నాయో, బెడ్రూమ్లు, కిచెన్లు, బాత్రూమ్లు ఎలా ఉన్నాయో అలాంటి సౌకర్యాలు ఆ దినము కూడా ఆ పట్టణంలో ఉండేటివి. Highly civilized, ఎంతో ఉన్నతమైన నాగరికత కలిగిన పట్టణము. Roman government officers were located to stay there. రోమా ప్రభుత్వంలో ఉన్న ఆఫీసెస్ అన్ని కూడా ఆ ఫిలిప్పి పట్టణంలో ఉండేటివి. Roman cultures was covered that city. ఆ పట్టణంలో రోమా ప్రభుత్వము లేకపోతే రోమియోల సంస్కృతి అంతా కూడా అక్కడ కనబడుతుంది. Anything is made to this city in Europe or Asia, and big companies they go and put the price in this city. ఐరోపా ఖండమైనా కానీ ఆసియా ఖండంలో అయినా కానీ ఏదైనా వస్తువు తయారు చేయబడితే ఆ వస్తువు ఈ ఫిలిప్పి ప్రాంతంలోనే అది ఎంత వెలకు అమ్మగలం అనేది వెల నిర్ణయించబడుతుంది. When people look about the things, how good to analyze that, when they see this is price is fixed in Philippi, people close eye and buy the things. ప్రజలు ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఆ వస్తువును చూసి దాన్ని చూసి దీని వెల ఫిలిప్పి పట్టణంలో నిర్ణయించబడ్డదని వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ వస్తువును కొనుక్కునేవారు. And to go this city, God, the man of God had a vision, Macedonian call. అయితే ఇలాంటి పట్టణమునకు వెళ్ళడానికి దేవుని దాసుడైన పౌలుకు ఒక దర్శనము ద్వారా తెలియజేయబడ్డది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So the vision, according to vision, Paul went there. అయితే దర్శనంను బట్టి పౌలు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళాడు. And he went there. ఆయన పట్టణానికి వెళ్ళినప్పుడు And he began to preach the gospel. సువార్తను అక్కడ ప్రకటించడం ఆరంభించాడు. He moved around the city. ఆ ఫిలిప్పి పట్టణం అంతా సంచరించాడు. And while he was standing and preaching the gospel, అయితే ఆ పట్టణంలో ఆయన నిలబడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు public street preaching, అక్కడ ఆయన వీధి ప్రసంగం చేశాడు. there was no crusade, అక్కడ ఏదో పెద్ద కూటాలు ఏర్పాటు there చేయబడలే. was no annual convention, అక్కడ వార్షిక సభలు జరగలేదు. nobody was there. ఎవరు కూడా లేరు అక్కడ. Paul was preaching in the street. అయితే పౌలు మాత్రం వీధుల్లో నిలబడి While he was preaching, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు the business woman Lydia, name of Lydia, the God opened her heart. అయితే పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యాపారస్తురాలైన లుదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. Paul spoke, God opened the heart. పౌలు ప్రకటించాడు, దేవుడు హృదయాన్ని తెరిచాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let me say a few words in this. కొన్ని విషయాలు మీకు తెలియజేయనివ్వండి. The telling about Jesus is your duty. యేసు గురించి ప్రకటించడము నీ బాధ్యత. Giving literature is your duty. కరపత్రాలు పంచడము నీ బాధ్యత. In your college, school, in office, anywhere, wherever you go, when you carry the handbag, please put the 2 tracts in that. నువ్వు చదువుతున్న కాలేజీలో అయినాను, పని చేస్తున్న ఉద్యోగంలో అయినాను, వ్యాపారం చేస్తున్న స్థలములైనా ఎక్కడైనాను నీ బ్యాగులో 2-3 కరపత్రాలు పెట్టుకో. When you get time, talk to them. నీకు సమయం దొరికితే వారితోను మాట్లాడు. If you don't get time, నీకు సమయం దొరకకపోతే just give the literature. ఆ కరపత్రాన్ని వారికి ఇవ్వు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Paul preached the gospel. అయితే పౌలు సువార్తను ప్రకటించాడు. Lord opened the heart. దేవుడు హృదయాన్ని తెరిచాడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. She was a businesswoman. లుదియా వ్యాపారస్తురాలు. Oh, God opened her heart. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. She became a first believer of the church. ఆమె ఫిలిప్పీలో ఉన్న సంఘం యొక్క మొదటి విశ్వాసి. First believer. మొదటి విశ్వాసి. Whole family took the baptism. ఆ కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకున్నారు. She was a businesswoman. ఆమె వ్యాపారస్తురాలైన స్త్రీ. But God touched her heart. అయితే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. And second, రెండోది, one lady was there అక్కడ ఒక స్త్రీ ఉన్నది. who was telling the future of the people with the evil spirit. దురాత్మ చేత సోది చెప్పుతున్న స్త్రీ. Still telling the future. ఆ భవిష్యత్తును ప్రకటిస్తుంది. We like to listen our future, right? మన భవిష్యత్తు ఏమై ఉన్నదో కూడా తెలుసుకోవడానికి మనకు కూడా ఇష్టం కదా. They don't like to obey the word of God. దేవుని వాక్యాన్ని మనం లోపడము. But they want to go to Bhavishwani. What's the prophetical message for me? దేవుని వాక్యానికి లోపడం కానీ మన భవిష్యత్తు ఏమై ఉందో చెప్పేవారి దగ్గరికి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడతాం. I don't say God will not predict your future. దేవుడు మన భవిష్యత్తును మనకు చెప్పడని నేను చెప్పను. But don't go after that.
కానీ దురాత్మల చేత భవిష్యవాణి చెప్పే ప్రదేశానికి వెళ్ళకూడదు. While Paul was passing, పౌలు ఆ సంచారం చేయుచుండగా the future telling woman by the evil spirit, దురాత్మల చేత ప్రేరేపించబడి సోదె చెప్పుచున్న ఆ she was telling, యవనస్తురాలు, they are the living God servants. ఆ దురాత్మ చేత పట్టబడిన ఆమె చెప్తుంది జీవము గల దేవుని సేవకులు అని చెప్తుంది. If this day's pastor would have been that time at that place, ఒకవేళ ఏ దినంలో ఉన్న పాస్టర్లు ఆ ప్రదేశంలో అక్కడ ఉండినట్లయితే, oh she's telling saying good, నా గురించి ఆమె ఎలా చెప్తుందో చూడండి అని అనుకునేవాళ్ళం. I am good man of God. నేను దేవుని మంచి సేవకుడును. But the Paul has the discerning power. అయితే పౌలుకు మాత్రము దేవుడు ఇచ్చిన ఆత్మను బట్టి, వివేచన జ్ఞానమును బట్టి, he just rebuked the evil spirit. ఆ వివేచన జ్ఞానమును బట్టి ఆ దురాత్మను ఆయన గద్దించాడు. Come out the spirit, the evil spirit from her. ఆ స్త్రీలో నుంచి బయటికి రా అని ఆజ్ఞాపించాడు యేసునామములో. She was released. అప్పుడు ఆమె విడుదల పొందింది. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. And she became a second believer of the church. అప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంలోని రెండో విశ్వాసిగా ఆ యవనస్తురాలు మారింది. Because of the casting the demons, because of the doing the ministry, because of the using the authority of the Holy Spirit, he was beaten, put in the jail. అయితే పౌలు ఎలాగో దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి దేవుని శక్తి చేత అద్భుతాలు చేయించు సువార్తను ప్రకటించుటను బట్టి పౌలు చెరసాలలో వేయబడ్డాడు. And after that, ఆ తర్వాత in the jail they were praising God. ఆ చెరసాలలో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Leg is put in the wood. కాళ్ళకు బొండలు వేయబడ్డాయి, And hand there is a chain. చేతికి సంకెళ్ళు వేయబడ్డాయి. They could not walk. వారు నడవలేరు. They could not sit properly. They could not sit properly. సరిగ్గా కూర్చోడానికి కూడా వీల్లేదు. But అయినను in heart they were praising God. హృదయంలో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, They were praising God. దేవుని స్తుతిస్తున్నారు. Amen. ఆమేన్. What happened? ఏం జరిగింది అప్పుడు? The power of God came. దేవుని శక్తి దిగి వచ్చింది. The foundation was shaken. పునాదులు కదల్చబడ్డాయి. The chains were broken. సంకెళ్ళు తెంపబడ్డాయి. Door was open. ద్వారాలు తెరవబడ్డాయి. They became free. వారు స్వతంత్రులయ్యారు. హల్లెలూయా. Amen. ఆమేన్. When you and I face the problem, నీవు నేను సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, instead of criticizing the circumstances, నీ పరిస్థితులను విమర్శించడానికంటే, criticizing the people, ప్రజలను విమర్శించడం కంటే, try to worship God. నీ ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించు, దేవుని స్తుతించు, Give glory to God. దేవునికి మహిమ చెల్లించు. God will make a way. దేవుడు ఒక మార్గమును సరళపరుస్తాడు. God will open the door. దేవుడు ద్వారాలను తెరుస్తాడు. God will break the bindings. నీకున్న బంధకాలను ఆయన విరిచివేస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. The jailer came outside. వారు బయటికి చెరసాల అధిపతి బయటికి వచ్చాడు. He took the sword, want to kill himself. ఆ చెరసాల అధిపతి ఆయన దగ్గర ఉన్న సోర్డ్ని తీశాడు, ఖడ్గాన్ని తీశాడు. He said, Paul said, don't harm yourself, we are here. తన్ను తాను చంపుకో చూచినప్పుడు పౌలు అన్నాడు, నీకు నీవు ఏమి హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము. He asked the question, Master, what I have to do to be saved? రక్షింపబడటకు నేను ఏమి చేయాలి అయ్యలారా అని ప్రశ్నించాడు. Praise God. దేవునికి స్తోత్రం. ఆమేన్. Third believer of Philippi was this man, the jailer. ఫిలిప్పీ సంఘానికి మూడో విశ్వాసిగా ఈ చెరసాల అధిపతి అయ్యాడు. This is the beginning of the Philippi church. అయితే ఈ విధముగా ఫిలిప్పీ సంఘము ఆరంభించబడ్డది. And church began to grow and financially they want to grow. అయితే సంఘము అభివృద్ధి చెందుతా ఉన్నది, ఆర్థిక పరముగా కూడా సంఘము అభివృద్ధి చెందుతుంది. When you grow spiritually, God will make you to grow financially also. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆర్థిక పరముగా కూడా దేవుడు నిన్ను ఎదిగింపచేస్తాడు. Amen. ఆమేన్. The spiritual, when you become a strong in the Lord, ఎప్పుడైతే దేవునిలో నువ్వు బలవంతుడిగా అవుతావో, when you grow in the maturity and purity and unity, ఎప్పుడైతే నువ్వు పరిపక్వత చెందిన వాడవైతావో, ఐక్యత కలిగిన వాడవైతావో, పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతావో, the God will break all the boundaries of your life. అయితే నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకములను కూడా దేవుడు He will తెంచివేస్తాడు. remove all the struggle of your life. నువ్వు జీవితంలో ఉన్న పోరాటంలో నుంచి ఆయన బయటికి He will తీసుకొస్తాడు. remove the pain
pain of your life. నీ జీవితంలో ఉన్న ప్రతి బాధ నుంచి ఆయన తొలగిస్తాడు. He will make the thing impossible thing possible. ఎప్పుడైతే నీలో అసాధ్యమైన వాటి ఉన్నాయో వాటన్నిటిని సాధ్యపరుస్తాడు. He will make the things and people favor to you. నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని, నీకు వ్యతిరేకంగా ఉన్న కార్యాలను నీకు అనుకూలముగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. You are not the person who compromising, you are the person who stand for the purity. అయితే నువ్వు ప్రతి పరిస్థితులతో నువ్వు కలిసిపోయేవాడవు కాదు, కానీ పరిశుద్ధత కొరకు నిలబడేవాడవు. Praise God. దేవునికి స్తోత్రం. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీరు చేతులెత్తి హల్లెలూయా చెప్పేదాకా చెప్తాడు ఆయన. Praise. Hallelujah. హల్లెలూయా. I think you want to sleep. అర్థమైపోయింది ఆయనకు. నిద్రపోగొచ్చున్నారు. చేతులు కట్టుకొని కూర్చోకండి దయచేసి. దేవుని స్తుతించండి. Because of this, అందును బట్టి there were 4 groups. 4 గుంపులు అక్కడ ఉన్నాయి. In the Philippi church. ఫిలిప్పి సంఘములో 4 గుంపులు ఉన్నాయి. When they grow, ఎప్పుడైతే వారు ఎదుగుతారో, spiritually and financially, ఆత్మీయంగా ఆర్థికంగా ఎదిగినప్పుడు, there were 4 groups. ఇలాంటి పరిస్థితుల్లో 4 గుంపులు ఏర్పడ్డాయి. One group is, ఒక గుంపు सब कुछ चलता है, सब ठीक है. ఒక గుంపు ఎలాంటిదంటే అన్ని బాగున్నాయి, అన్ని నడుస్తాయి. Praise God. దేవునికి స్తోత్రం. पिक्चर देखना भी ठीक है, సినిమా చూడడం మామూలే, सीरियल देखना भी ठीक है, సీరియల్ చూసినా పర్వాలే, कभी कभी पार्टी में थोड़ा सा अंग्रेजी पीना भी ठीक है, అప్పుడప్పుడు పార్టీలకు పోయి కొద్ది పుచ్చుకున్నా పర్వాలేదు, उपवास प्रार्थना में जाओ तो भी ठीक है, नहीं जाओ तो भी ठीक है, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, आराधना में भी अटेंशन देना जरूरी है, आराधना करो या ना करो जाना जरूरी है बस. ఆరాధనకు నువ్వు వెళ్ళి దేవుని స్తుతించినా పర్వాలేదు, స్తుతించకపోయినా పర్వాలేదు, टाइट दो तो भी ठीक है, नहीं दो तो भी ठीक है, सब तो प्रभु का है. దశమ భాగం ఇచ్చినా పర్వాలే, ఇయ్యకపోయినా పర్వాలే, సమస్తము దేవుడిదే కదా, सब ठीक है. అన్నీ పర్వాలేదు. Praise God. कोई हालेलुया नहीं बोल रहा. सब ठीक है, everything is okay. అన్నీ పర్వాలేదు అని కూర్చునే వాళ్ళు ఉన్నారు. कुछ भी करो सब ठीक है. ఏమి చేసినా పర్వాలేదు. I say sometime like a crow in Genesis. అయితే కొన్నిసార్లు నాకు ఆది కాండంలో ఉన్న కాకి జ్ఞాపకం వస్తుంది. You know, the Noah sent Ravan and dove. నోవహు ఒక పావురాన్ని పంపించాడు, కాకిని పంపించాడు. About Ravan it is written he was going and coming. Ravan. Crow. కాకి గురించి మనం ఏం చూస్తున్నామంటే అది పోతున్నది వస్తున్నది, Going and coming. పోతున్నది వస్తున్నది. About dove, అయితే పావురం గురించి it says he didn't have a place to keep when he came back. అయితే పావురం గురించి ఏం రాయబడ్డదంటే అది కాలు పెట్టడానికి స్థలము లేనందును బట్టి అది తిరిగి వచ్చేసింది. There are 2 kind of believers. అట్లాగనే 2 రకాలైన క్రైస్తవులు విశ్వాసులు ఉన్నారు. They are going and coming. వారు వెళ్తారు వస్తారు, वो भी ठीक है, ये भी ठीक है. అది పర్వాలేదు ఇది పర్వాలేదు, सब अच्छा. అన్నీ పర్వాలేదు, అన్ని బాగున్నాయి. వింటున్నారా? I tell them crow విశ్వాసి. అన్ని అలాంటి వారిని నేను కాకి విశ్వాసులను పిలుస్తాను. Be careful this కాక విశ్వాసి. జాగ్రత్తగా ఉండండి కాకి విశ్వాసులారా. I hope you are not కాక విశ్వాసి. మీరు అలాంటి వారు కారని నాకు తెలుసు. But other is dove. అయితే ఈ పావురము He didn't have a place to sit. ఎక్కడ కూడా కాళ్ళు చాపడానికి దానికి స్థలము లేదు. Believers, brothers and sisters, సహోదరి సహోదరులారా, you and I నీవును నేనును belong to God. దేవునికి చెందిన వారము. We don't have a place every place. అయితే ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టడానికి మనకు స్థలము లేదు. Amen. ఆమేన్. And second groups, రెండో గుంపు they were like this enemy of cross of Christ. రెండవ గుంపు దేవుని సిలువకు శత్రువులుగా ఉన్నారు. Praise God. దేవునికి స్తోత్రం. They began to speak the children of against the children of God.
అయితే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు వారు. They were criticizing. ఎప్పుడు కూడా విమర్శించడమే. They don't see anything good in the believer's life. విశ్వాసుల జీవితంలో శ్రేష్టమైన మంచి అయిన ఏది కూడా వారికి కనబడవు. They don't speak anything good about pastors. పాస్టర్ల గురించి మంచిగా ఎప్పుడు కూడా మాట్లాడరు. Enemy of cross of Christ. అయితే దేవుని సిలువను క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు. And third, మూడవది, they were like a believer like this, move according to circumstances. మూడవ గుంపు ఎలా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటే పరిస్థితులకు అనుగుణముగా కదిలేవారు. We are living in 20th century. మనం 20వ శతాబ్దంలో ఉన్నాము. అది అంత కాలத்திலாയിരുന്നു. That was అది పాత కాలము. We are in 20th century. 20వ శతాబ్దంలో మనం ఉన్నాము. World is different now. ఇప్పుడు ప్రపంచము మారిపోయింది. This old man, what he knows? ఈ ముసలివాడికి ఏమి తెలుసు? The pastor, they don't know anything. ఈ పాస్టర్లకు ఏమి తెలుసు? ఈ కొత్త ప్రపంచం తెలియదు. Modern world. ఇది ఆధునిక ప్రపంచము. That's why we have to cut the hair like a modern way. అందును బట్టి మనం మన హెయిర్ కటింగ్ ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నట్లుగా చేసుకోవాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. The previous there only ladies used to put the ring. Now the boys started putting the ring. పూర్వకాలంలో కేవలం స్త్రీలే చెవులకు కమ్మలు పెట్టుకునేవారు, కానీ ఇప్పుడైతే యవనస్తులు మగపిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. Now believers boys also they going to put the pant here. They know in this little bit of this. ఇప్పుడు విశ్వాసులైన యవన పిల్లలు కూడా ఈ ఆధునిక ప్రపంచం అని చెప్పి వాళ్ళు ప్యాంట్ జారిపోయే ప్యాంట్ వేసుకుంటారు. I scared sometimes may not fell down. నాకైతే భయం ఉంటుంది, ఎప్పుడైనా ప్యాంట్ దిగిపోతుందేమో పడిపోతుందేమో అని. And sisters also not మీ సహోదరులేమి వెనకబడి లేరండి. You are also same. మీరు కూడా ఆధునికంగానే ఉన్నారు. I am not criticizing, telling the modern thing. నేను ఎవరిని కూడా విమర్శిస్తలేను, కానీ ఆధునిక విధానం ఎలా ఉందో చెప్తున్నాను. By brothers and sisters, నా సహోదరి సహోదరులారా, we are living in the modern world. మనము ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాము. నిజము, It's true. ఇది వాస్తవము. Praise God. దేవునికి స్తోత్రం. Maybe we are modernist, మనము ఆధునికమైన ప్రపంచంలో ఉన్నప్పటికీ but our faith is not modern. It's the same forefathers' faith. అయితే మన విశ్వాసం మన పితరులు ఏ విశ్వాసంలో ఉన్నారో అదే విశ్వాసంలో మనం ఉన్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Fourth, నాలుగవది, at any cost we will stand for Christ. నాలుగవ గుంపు ఎలా ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను క్రీస్తు కొరకే దేవుని కొరకే నిలబడతాననే గుంపు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They were seeing this thing. వారు ఈ కార్యాలు చూస్తున్నారు. He wrote this epistle. పౌలు ఇవన్నీ చూస్తూ ఆయన ఈ పత్రికను రాశాడు. Here we read our words. I want to focus in this word. To me live is Christ, die is gain. ఈ నాలుగు గుంపులను చూసి ఆయన ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. All these things are happening. ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. This nuisance is there. ఈ న్యూసెన్స్ ఇక్కడ ఉన్నది. There this variation is there. ఇక్కడ ఈ గుంపులు, ఈ వేరే వేరే గుంపులు ఉన్నాయి. There up and downs are there. ఇక్కడ ఎత్తుడు దిగుళ్ళు ఉన్నాయి. Many people fail from faith. ఎంతో మంది విశ్వాసం నుంచి జారిపోయారు. Many people gone back. ఎంతో మంది లోకంలోనికి తిరిగి వెళ్ళిపోయారు. Many people they diluted the faith. ఎంతో మంది విశ్వాసాన్ని అపవిత్రపరిచారు. Many people compromised. ఎంతో మంది లోకముతో కలిసిపోయారు. Many people became an enemy of Christ. ఎంతో మంది క్రీస్తు విరోధులైపోయారు. They are gone away. వెళ్ళిపోయారు. Instead of becoming matured, వారు పరిపక్వత చెందడానికి బదులుగా, it was instead of unity, ఐక్యత కలిగి జీవించడానికి బదులుగా, instead of becoming purity, పరిశుద్ధులుగా జీవించడానికి బదులుగా, all gone. అంతా కూడా కలిసిపోయారు లోకంలో. But అయితే to me నా మట్టుకైతే live is Christ. బ్రతుకుట క్రీస్తు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, what is your decision? నీ తీర్మానం ఏమిటి? Things is changed. ఎన్నో పరిస్థితులు మారిపోయాయి. World is changed. ప్రపంచము మారిపోయింది. Culture is changed. సంస్కృతి మారిపోయింది. Situation is changed. ఎంతో పరిస్థితులు మారిపోయాయి. You live in different world and different situation. నువ్వు ఈ దినముల్లో మారిన ప్రపంచంలో మారిన పరిస్థితుల్లో జీవిస్తున్నావు. You are facing the different problem. నువ్వు ఎంతో విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు.
But what is your personal conviction before God? ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి సంబంధించిన నీ సమర్పణ ఏమై ఉన్నది? Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Can you say with Paul, to me live is Christ? ఇలాంటి పరిస్థితుల్లో పౌలు చెప్పినట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని నువ్వు చెప్పగలవా? Here two things you have to look. రెండు విషయాలు మనము చూడాలి. One, living is a problem. మొదటిది బ్రతుకుట అనేది ఒకటి సమస్య. And two, dying is the problem. రెండోది చనిపోవుట అనేది ఒక సమస్య. Living is a problem. బ్రతకడం ఒక సమస్య, dying is the problem. చావడం ఒక సమస్య. Here Paul says, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, the living is the problem now. ఇప్పుడు జీవించడం ఒక సమస్య. When you look your life, నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు the living is a problem. బ్రతకడం అనేది ఒక సమస్యే. Is it not? అవునా కాదా? బ్రతకడం అనేది ఒక సమస్యనే ప్రతిదినం ఈ లోకంలో. Always you have a problem, living problem. ప్రతిదినం కూడా సమస్యలను ఎదుర్కోవడమే మన బ్రతుకులో ఈ సమస్యలే ఒక సమస్య. If the marriage is not taken in the right place, that is a problem. వివాహము సరైన సమయంలో సరైన స్థలంలో జరగకపోతే అదొక సమస్య. Right? అవునా? Nobody saying anything. అసలు మీకు అర్థమవుతుందా? అర్థం కానట్టు కూర్చుంటే నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకుంటాడు. అవునా కాదా? జరగాల్సిన సమయంలో జరగాల్సిన స్థలంలో జరగకపోతే అది ఒక సమస్యే కదా? This is సమస్య. అవును, అది సమస్యే. If you don't get that job, that's also problem. నీకు కావాల్సిన ఉద్యోగము నీకు దొరకకపోతే అది సమస్యే. Oh man, he studied this much, having so much degree and everything, not getting job. నేను ఇంతగా చదివాను, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు ఉద్యోగం దొరకట్లేదు. That's a problem. అది సమస్యే. Not getting job is a problem. ఉద్యోగం దొరకకపోవడం సమస్యే. All my neighbors, my relatives, they are grown up like anything, and I am getting nothing. I am same condition. That's a problem. Somebody is getting up, that's also problem. నా స్నేహితులు, నా చుట్టాలు వాళ్ళందరూ పైకి ఎదుగుతున్నారు, అన్ని విషయంలో అభివృద్ధి చెందుతున్నారు, నేనేమో ఎక్కడేసిన గొంగల్లానే ఉన్నాను. ఎవరైనా పైకి వస్తే కూడా సమస్య. Sometimes I don't have a car, no problem. Somebody bought the car, that's the problem. నాకు కార్ లేనంత సేపు బాగానే ఉంది, కానీ ఇంకోటి కారు కొనగానే అది నాకు సమస్య అయిపోతుంది. Right? అవునా కదా? I don't have a car, it's no problem, but sometimes somebody bought a car, that's the problem for me. నా కార్ లేకపోతే అది పర్వాలేదు, చిన్న సమస్యే, కానీ ఇంకొకటి కారు కొంటే మాత్రం అది పెద్ద సమస్య అయిపోతుంది నాకు. If a child is eating too much, that is his problem. ఒకవేళ చిన్నవాడు బాగా తింటే అది సమస్య. If he is not eating, that's also problem. వాడు తినకపోతే కూడా సమస్యే. Hello? అవునా కాదా? If he is grown taller, that is also problem. It's too much. వాడు అధికంగా పొడుగ్గాటే అయిపోతే అది ఒక సమస్యే. చాలా పొడుగైపోయాడు రా అని. Not in Dhamdari, not in this place, in my place Dhamdari, one girl came to me. ఇక్కడ కాదు, కానీ నేను ఉండే దమ్దారి అనే ప్రదేశంలో ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చింది. And mom and daughter they came. ఆ తల్లి ఇంకా కూతురు ఇద్దరు కలిసి వచ్చారు. The pastor uncle, పాస్టర్ అంకుల్, pray for me. నా కొరకు ప్రార్థన చేయండి. I said, for what? దేని కొరకు ప్రార్థన చేయాలమ్మా అని అడిగా. See, I am becoming taller and taller. అయ్యా, నేను పొడుగుగా అయిపోతున్నాను. And mother said, if she go taller and taller, we will not find the boy. ఆ తల్లి అంటుంది, ఆమె ఇంకా పొడుగు అయిపోతే ఆమెకు కావలసిన పిల్లోడు దొరకడు. Pray that she may become shorter. అందుని బట్టి ఇది మామూలు పరిస్థితుల్లోనికి పొట్టిదైపోయడానికి ప్రార్థన చేయండి అంటు. I want to tell you, becoming taller, that's also problem. పొడుగా అయిపోవడం కూడా సమస్యే. If he is shorter, that is other problem. ఇంకా మరీ గుజ్జుగా పొట్టిగుంటే అది సమస్యే. If they are too fat, that's also problem. లావుగా ఉంటే సమస్య. If they are so lean, that's also problem. బక్కపల్చగా ఉంటే అది సమస్యే. I am telling you, living is a problem. అందుబట్టి బతకడము కూడా సమస్యే అని నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు. And other side, ఇంకొక ప్రక్క చూస్తే, maybe the sickness is your problem of your life. నీ జీవితంలో నీ అనారోగ్యమే నీకు సమస్య ఉండవచ్చు. Hello? వింటున్నారా? Hello? Don't open your mouth, I will feel sleepy. నోరు తెరిచి పండుకున్నారంటే నాకు నిద్ర వస్తుంది. So living is a problem. అందును బట్టి జీవించడం అనేది సమస్య. Sometime when we look around,
మనం చుట్టుపక్కల మనం చూస్తున్నప్పుడు You cannot wake up, a surround is waking up. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు నిన్ను నిద్ర లేపేంత వరకు నువ్వు లేవవు కొన్నిసార్లు. You are having a guilt in your life. నీలో ఒక సమస్య లేకపోతే ఒక గిల్టీనెస్ అనేది ఉన్నది. And you have every time, every situation, some problem is facing. ప్రతిసారి కూడా అన్ని పరిస్థితుల్లో ఏదో ఒక సమస్య నువ్వు ఎదుర్కొంటానే ఉంటావు. Always the problem is covering you. ప్రతిసారి కూడా సమస్యనే నిన్ను చుట్టుముట్టి నిన్ను ఆవరించి ఉంటుంది. You are leading your life very hardly and very what we can say, with a painful. నీ జీవితాన్ని నువ్వు ఎంతో కష్టకరంగా నువ్వు జీవిస్తున్నావు. నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు. Somehow you are binded, somehow you are covered, you are not free. ఏదో విధముగా దేనినో దాన్ని బట్టి ప్రతిసారి కూడా నువ్వు సమస్యల వలయములో చిక్కుకొని ఉన్నావు. One after one. నువ్వు స్వాతంత్రంగా లేవు. ఒకదాని తర్వాత ఒక సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావు. In one family, she used to say, "Pastor, pray for my son. If he get the job, my problem will finish." నాతోని ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా నా కుమారుడికి ఉద్యోగం వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఆడ ఉద్యోగం వానికి దొరకగానే నా సమస్య తీరిపోతుంది. And after that she said, he got a good job. దాని తర్వాత అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. Pastor, pray, if he get married, the problem will finish. మరలా అదే కుటుంబం నా దగ్గరికి వచ్చానన్నా, అయ్యా వాడికి ఉద్యోగం అయితే వచ్చింది, వాడి కుటుంబీకుడు అయితే నా సమస్య తీరిపోతుంది. And after marriage, somehow they got married. ఏదో విధంగా వాడు పెళ్లి చేశారు మనకి. After that they said, oh, 2 years passed, no children, that's the problem. Pastor, pray. పెళ్ళై 2 సంవత్సరాలు అయిపోయాయి, పిల్లలు లేరు. పాస్టర్ గారు వాడికి పిల్లలు కలిగేటట్టుగా ప్రార్థన చేయండి, నా సమస్య తీరిపోతుంది. No. After having children, problem will finish. వాడికి పిల్లలు కలిగితే చాలయ్యా నా సమస్య తీరిపోతుంది. Not having children is problem. After getting children, pastor, whole night I could not sleep. Child is the problem now. పిల్లలు లేకపోతే సమస్య, పిల్లలు పుట్టిన తర్వాత అయ్యగారు రాత్రంతా నాకు నిద్ర లేదయ్యా, రాత్రంతా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. పిల్లలు ఉంటే కూడా సమస్య. I want to tell you, నీకు ఒక విషయం చెప్తాను. when your problem will finish. ఎప్పుడు నీ సమస్య తీర్చబడుతుంది? When your problem will finish. ఎప్పుడు నీ వెతుకుంటున్న సమస్యలు తీర్చబడతాయి? Sometime. కొన్నిసార్లు some we have an ego problem. కొన్నిసార్లు వ్యక్తిగతమైన సమస్య మనకు ఉంటుంది. ఈర్ష్య. ఈగో ఈర్ష్య. Suppose brother tabla, you are playing very good. నువ్వు తబలా చాలా మంచిగా వాయిస్తున్నావు. If somebody comes and play the tabla, ఒకవేళ ఇంకొకరు వచ్చి తబలా వాయిస్తే, brother is playing since long. ఆ సహోదరుడు ఎంతో కాలముగా తబలా వాయిస్తున్నాడు. I am not talking about you, just give నిన్ను గురించి కాదు, ఉదాహరణగా చెప్తున్నాను. And brother coming see in my place how this guy. ఒకవేళ ఇంకొక వ్యక్తి వచ్చి ఆ తబలా వాయించడము ఆ సహోదరుడు చూస్తే, ఆ సహోదరుడు వచ్చి అంటాడు, నేను ఇక్కడ వాయిస్తున్నాను తబలా, నువ్వు వచ్చి ఎలా వాయిస్తావు అంటాడు. Sometimes కొన్నిసార్లు the brother is sitting that place. ఆ సహోదరుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. Somebody came, new person, and sit there. ఒకవేళ కొత్తగా సంఘానికి వచ్చిన వాడు వచ్చి ఆ సహోదరుడు కూర్చున్న స్థలంలో కూర్చున్నాడు అనుకోండి, నేను కూర్చోవలసిన స్థలంలో ఈయన ఎలా కూర్చుంటాడు అని అంటాడు. హలో, వింటున్నారా? ఇది కూడా ఒక సమస్య. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు సంఘంలో ఆరాధనలో మైక్ ఆపరేట్ చేసే విషయంలో రోజు ప్రతి ఆదివారం ఎవరైతే మైక్ హ్యాండిల్ చేస్తారో ఆదివారం 5-10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ అన్నారు, అయ్యా నువ్వు పోయి మైక్ చూడండి అయ్యా అన్నాడు. వెంటనే ప్రతి వారము చూసే వ్యక్తి వచ్చాడు. కోపంగా చూస్తాడు, ఈ మైక్ను నేను ఆపరేట్ చేయాలి, ఈ వ్యక్తి వచ్చి ఎలా చేశాడు? వింటున్నారా? కానుకలకు ప్రతి ఆదివారము ఒక సహోదరుడు ప్రార్థన చేస్తుంటాడు కానుకల కొరకు. అయితే ఒక ఆదివారము పాస్టర్ గారు కానుకల కొరకు ప్రార్థన చేయమని ఇంకో సహోదరుడికి చెప్పాడు. రెగ్యులర్ గా ప్రార్థన చేసే సహోదరుడికి అప్పుడు కోపం వస్తుంది. వింటున్నారా? హలో,
Hello? You are with me, right? వింటున్నారు కదా, మెలకువగానే ఉన్నారు కదా. Don't run away. Hello? వినండి. Sometimes it happens. కొన్నిసార్లు ఇవి ఈ విధంగా జరుగుతాయి. Small things. చిన్న చిన్న విషయాలు మనను బాధ పెడతాయి. Praise God. దేవునికి స్తోత్రం. Small things that hurts us. చిన్న చిన్న విషయాలు మనకు ఎంతో బాధ కలిగిస్తాయి. We are not ready to tolerate. వాటిని సహించడానికి మనం సిద్ధముగా లేము. We are not ready to dedicate. మనను ప్రతిష్ఠించుకోవడానికి మనము సిద్ధముగా లేము. We are not ready to accept it. వాటిని స్వీకరించడానికి మనము సిద్ధపడి లేము. All these things happen. Living is the problem, just I am telling. అందును బట్టి నేను చెప్పుచున్నట్లుగా జీవించడం కూడా ఒక సమస్య అయిపోయింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why this is happening? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? Why you have a living problem? జీవించడమే ఒక సమస్య ఎందుకు జరుగుతుంది? Something and somehow, somewhere, always problem is there. ఎప్పుడు కూడా ఏదో విధముగా ఏదో దేన్నో దాన్ని బట్టి ఒక సమస్యను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. Inside problem, outside problem. ఇంట్లో సమస్య, సమాజంలో సమస్య. Coming problem, going problem. రావడము సమస్య, బయటికి వెళ్ళడము సమస్య. Living is the problem. జీవించడమే సమస్య అయిపోయింది. But I want to tell you today. అయితే ఈ దినమున మీకు ఒక విషయం నేను చెప్తాను. My brothers and sisters. నా సహోదరి సహోదరులారా. If you give a first preference to the word of God. ఒకవేళ నీ జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు మొదటి స్థానం ఇచ్చినట్లయితే, supreme place for the word of God. నీ జీవితంలో దేవుని వాక్యానికి అతి శ్రేష్టమైన first place for the word of God. దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే, if Christ rules your life and my life, if Christ ruled your life and my life, నీ జీవితాన్ని నా జీవితాన్ని క్రీస్తు ఏలినట్లయితే, you have problems. నీకు సమస్యలు ఉంటాయి. But problem is not a problem for you. ఆ సమస్య నీ జీవనానికి సమస్యగా ఉండదు. Living to me, live is Christ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. I will go to the Christ. నేను సిలువ వద్దకు వెళ్తాను. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. There is a living problem. జీవించడము సమస్యే. But the living problem is not a problem for me because I want to live for Christ. అయితే జీవించడం అనే సమస్య నాకు సమస్యగా ఉండదు. ఎందును బట్టి అయితే క్రీస్తు నన్ను ఏలుతున్నాడు, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Christ centered life is a solving the problem of living. అయితే జీవించడం ఒక సమస్యగా నీకు జీవితంలో ఉంటే, క్రీస్తు నీలో ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం నీకు దొరుకుతుంది. You have a financial problem? నీకు ఆర్థిక సమస్య ఉందా? Your Christ centered life you are living? క్రీస్తు సంబంధమైన జీవితము నువ్వు జీవిస్తే, you will go to the Christ. అయితే క్రీస్తు యొద్దకు నువ్వు వెళ్తావు. Praise God. దేవునికి స్తోత్రం. You have a family problem? నీకు కుటుంబ సమస్యలు ఉన్నాయా? you will go to Christ. క్రీస్తు యొద్దకు నువ్వు వస్తావు. You have a sickness problem? sickness, నీ జీవితంలో అనారోగ్యం ఉందా? you will go to Christ. నువ్వు క్రీస్తు యొద్దకు వెళ్తావు. You have a family problem? నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? you will go to Christ. క్రీస్తు యొద్దకు నువ్వు వెళ్తావు. You have society problem? సామాజిక సంబంధమైన you will సమస్యలు go to ఉన్నాయా? Christ. You will go to Christ. క్రీస్తు యొద్దకు వెళ్ళు. You have children problem? పిల్లల సమస్యలు ఉన్నాయా? you will go to Christ. క్రీస్తు యొద్దకు వెళ్ళు. any problem of your life, నీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా, like a wind comes the problems in your life, గాలి వలె అవి మీ జీవితం మీద వీచినా, all the midst of the problem, అన్ని సమస్యల మధ్య you will go to Christ. నువ్వు క్రీస్తు యొద్దకు వెళ్ళినట్లయితే, amen, ఆమేన్, amen, ఆమేన్, amen, ఆమేన్, amen, ఆమేన్, amen, ఆమేన్, amen, ఆమేన్. hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి we సహోదరులారా, are living the midst of the problems, నువ్వు సమస్యల సుడిగుండములో జీవించినప్పుడు, but because our life is a center lies in Christ, నీ జీవితము క్రీస్తు కేంద్రముగా ఉన్నందును బట్టి, problem is there, but the living problem is not a problem for you because you are living for Christ.
సమస్య అక్కడ ఉన్నది, కానీ ఆ సమస్య నీకు సమస్యగా కనబడదు. ఎందుకు అంటే నువ్వు క్రీస్తును కలిగి క్రీస్తులో నువ్వు జీవిస్తున్నావు గనుక వాటి నుంచి నువ్వు బయటపడతావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. Show the maturity in your life. అందును బట్టి నీ పరిపక్వతను నువ్వు చూపించాలి. Focus on Christ. క్రీస్తు మీద కేంద్రీకరించు. Stand for Christ. క్రీస్తు వద్ద నిలబడు. Confess the Christ. క్రీస్తుని నువ్వు ప్రకటించు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the midst of the problem, సమస్యల మధ్య you will give a smile. నువ్వు నవ్వుతావు. Praise God. హల్లెలూయా. Amen. హల్లెలూయా. People will see you. ప్రజలు నిన్ను చూస్తారు. This great midst of this problem sees or he is passing. ఇంత కష్టకరమైన పరిస్థితుల గుండా వీళ్ళు వెళుతూ Look her face. వాళ్ళని చూడండి నవ్వుతున్నాడు. Look his face. వాళ్ళని చూడండి నవ్వుతున్నాడు. He is happy. ఈ పరిస్థితుల్లో ఈ కష్టంలో కూడా సంతోషముగా ఉన్నాడు. He is smiling. నవ్వుతున్నాడు. Brother, sisters will come and ask, brother, what is the reason? అప్పుడు వచ్చి అడుగుతారు, అయ్యా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నవ్వుతున్నావు, కారణం ఏమిటి? What is the secret? ఏంటి రహస్యము? What is the secret? రహస్యం ఏమిటి? To me, midst of the problem, to me, live is Christ. ఈ సమస్యల మధ్యలో జీవిస్తున్న నాకు బ్రతుకుట క్రీస్తే గనుక నేను నవ్వుతున్నాను, ఆనందంగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the different, the man who's in Christ. అయితే క్రీస్తులో జీవించే వానిలో ఉండే వ్యత్యాసము అదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. That's why Paul says, అందును బట్టి పౌలు అంటున్నాడు, he is passing through the midst of the problem. ఆయన సమస్యల గుండా నడిచి వెళ్తూ Passing through the valley of death. మరణాంధకారపు లోయల గుండా వెళ్తున్నాడు. He is having so many problems. ఎన్నో సమస్యలు ఆయనకున్నాయి. But all the problem was not a problem for me. ఈ సమస్యలన్నీ కూడా నా వ్యక్తిగత జీవితానికి సమస్యలు కాదు. To me live is Christ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. Hallelujah. Hallelujah. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, today's Sunday service, ఈ ఆదివారపు ఆరాధనలో I want to tell you, నీకు నేను తెలియజెప్పుతున్నాను, I want to encourage you, నిన్ను ప్రోత్సహిస్తున్నాను. I want you to be bold in faith. విశ్వాసములో నువ్వు బలపడాలి. Let your life and my life be centered to the Christ. నీ జీవితము నా జీవితములో కూడా క్రీస్తు కేంద్రముగా ఉండాలి. Praise God. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Maybe big thing, maybe small thing, everything, every steps of your life is counted by my master. నీ అది పెద్ద పరిస్థితే కానీ చిన్నదే సమస్యనే కానీ ఏదైనా నన్ను ప్రతిదీ కూడా నీ నీ మాస్టర్ చేతిలో ఉన్నది, నీ యజమానుడి చేతిలో ఉన్నది. Even your hairs of your head is counted by my master. నీ తల వెంట్రుకలు కూడా ఎన్ని ఉన్నాయో నా యజమానుడు దాన్ని లెక్కించి ఉన్నాడు. You are very important to my master. నా యజమానికి నువ్వు ఎంతో ప్రాముఖ్యమైన వాడవు. You are very dear to my master. నా యజమానుడికి నువ్వు ఎంతో ప్రియుడైన వాడవు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. His eyes is on you. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let your life be Christ centered. అందును బట్టి నీ జీవితములో క్రీస్తు కేంద్రముగా ఉండనివ్వండి. Praise God. హల్లెలూయా. You are living in the world. నువ్వు లోకములో జీవిస్తున్నాను. This world is not enter in your heart. ఆ లోకము నీ హృదయంలోనికి ప్రవేశించకూడదు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Like a sea fish. Sea fish. సముద్రములో ఉన్న చేప. He will live in the salty water. ఆ సముద్రంలో ఉన్న చేప ఉప్పు నీళ్ళలో ఉంటుంది. Salt is not enter in his heart. ఆయనను ఆ ఉప్పు ఆ చేపలోనికి ప్రవేశించదు. We are living in the world. మనము ఈ లోకములో జీవిస్తున్నాము. The world is not enter in our heart. అయితే ఈ లోకము మన హృదయంలోనికి ప్రవేశించకూడదు. Jesus is enter in our heart. మన హృదయంలో యేసయ్య ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. World cannot influence me. లోకము నా మీద ప్రభావము చూపెట్టకూడదు.
Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. I am influenced by Jesus. నన్ను క్రీస్తుయే ప్రభావితము చేస్తున్నాడు. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. That's why Paul could say, అందును బట్టే పౌలు చెప్పగలుగుతున్నాడు, live is Christ. బ్రతుకుట క్రీస్తే. Second thing. రెండవది, Let me go quickly and stop here. నేను త్వరగా చెప్తాను. Second thing is, రెండవది, dying is the problem. చనిపోవడం ఒక సమస్య. Praise God. దేవునికి స్తోత్రం. Nobody want to die. ఎవడు కూడా చనిపోవడానికి ఇష్టపడడు. Anybody want to die? Nobody want to die. చనిపోవాలని ఎవరికైనా ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. You know, I told my wife, నేను నా భార్యతో చెప్పాను, I want to do my funeral myself. Funeral. నా భార్యతో నేను చెప్పాను, నేను చనిపోయినప్పుడు నా ఫ్యూనరల్ని నేనే చేసుకుంటాను. 55 to 60, before reaching 60, I want to make a CD of my preaching of funeral. 50-60 సంవత్సరాలు నాకు వచ్చే టైంలో, ఆ మధ్య కాలంలో నా ఫ్యూనరల్ సర్వీస్ యొక్క సీడీని నేను తయారు చేసుకుంటానని నా భార్యతో చెప్పా. When I die, నేను చనిపోయినప్పుడు, when I sleep in God, నేను క్రీస్తులో నేను నిద్రించినప్పుడు, my body should be kept there. నా శరీరం, నా మృతదేహం అక్కడ ఉన్నప్పుడు, Put the screen, ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి, put the CD. ఆ సీడీని ప్లే చేయండి. అర్థమైందా? She said, don't say, అలా మాట్లాడదు, don't say this thing. ఇలా మాటలు మాట్లాడద్దు అన్నది నా భార్య. I said, why you are scared? ఎందుకు అంత భయపడుతున్నావు? I am not scared, but don't do that. నేను భయపడట్లేదు, కానీ ఆ పని మాత్రం చేయకండి. I told her, అప్పుడు నేను ఆమెకు చెప్పా, see, this is my wish. ఇది నా కోరిక. I am not joking. నేను ఏమి నీతో వేలకోలంగా చెప్పట్లేదు. I want to make 2 CDs. 2 సీడీలు నేను చేయాలనుకుంటున్నాను. One in funeral in home. In home. 2 సీడీలు చేస్తాను. నా ఫ్యూనరల్ సర్వీస్ ఒకటి ఇంటి దగ్గర, And then one in the grave. ఇంకోటి సమాధి తొట్టి దగ్గర. చాలు ఇంకా. That is my plan. అది నా కోరిక. I want to go to home. I am going to home. నేను నా ఇంటికి వెళ్తున్నాను. Praise God. దేవునికి స్తోత్రం. To me, die is a gain. చావు నాకు లాభము. Praise God. దేవునికి స్తోత్రం. In Hindi we say घाटा नहीं है, लाभम. హిందీలో చెప్తాము, ఇది నష్టము కాదు, లాభము. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. What Bible says about that? మరణం గురించి, చావు గురించి బైబిల్ ఏం చెప్తుంది? Righteous is taken away, nobody careth. నీతిమంతుడు తీసుకోమని పోగొడతాడు, ఎవడు కూడా పట్టించుకోడు. Why he has taken away? ఎందుకు అతడు తీసుకోబడ్డాడు? To he may be escaped from the calamities to come. రాబోయే ఉగ్రత నుంచి వాడు తప్పించుకోవడానికి నీతిమంతుడు తీసుకొని పోబడ్డాడు. And he is taking the rest. అతడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. And he is sleeping in his soul. ఆయన ఎంతగానో నెమ్మదిగా పండుకున్నాడు. అదే బైబిల్ చెప్తుంది చావు గురించి. ఆమేన్. ఆమెన్ చెప్పడానికి కూడా భయపడుతున్నారు చావు అనగానే. You think the death is very furious. మీరు మరణం ఎంతో భయంకరమైందని అనుకుంటున్నారా? భయపడుతున్నారా? It's a furious if you are not in Christ. నువ్వు క్రీస్తులో లేకపోతే మరణం గురించి నువ్వు భయపడతావు, అది భయంకరమైనది నీకు. But if your life is in Christ, నీ జీవితము క్రీస్తులో ఉన్నట్లయితే, if you are living in Christ, నువ్వు క్రీస్తులో జీవించున్నట్లయితే, dying is a gain. అది చావు అనేది లాభము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You may say I am mad. నేను పిచ్చోడని నువ్వు అనొచ్చు. వింటున్న మీరు నేను పిచ్చివాడనని అనొచ్చు. I am not speaking against the word of God. నేను దేవునికి వాక్యముకు వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు. Praise God. దేవునికి స్తోత్రం. Bible says, బైబిల్ చెప్తుంది, the man's death day is fixed. మనుషుని యొక్క చావు దినము అది నిర్ణయించబడ్డది. In 1 second also you cannot increase, 1 second you cannot decrease. అది చావు దినము నిర్ణయించబడ్డది. ఒక క్షణము కూడా ఆలస్యము చేయబడదు, ఒక క్షణము కూడా ముందుగా అది చేయబడదు. Once ఒకసారి in కేరళలో one man fell down from the coconut tree. కేరళలో ఒక వ్యక్తి కొబ్బరి చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. The 3 people they carried, run to the hospital. ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చి కింద పడ్డవాడిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. After that doctor examined and said, oh man,
You would have brought him 5 minutes before he could have saved. అప్పుడు ఆయన పరీక్షించి డాక్టర్ చెప్పాడు, అయ్యో సహోదరులారా 5 నిమిషాల ముందు ఇతన్ని తీసుకొచ్చి ఉంటే బ్రతికేవాడే. The people said, those who took that people said, what to do, doctor? He didn't fell down before 5 minutes. When we fell down, we brought him. ఏమి చేయాలి డాక్టర్ గారు, 5 నిమిషాల క్రితము అతడు పడలేదు, అతడు పడగానే మేము తీసుకొని వచ్చాము. What I am telling is, నేను చెప్పే విషయం ఏమిటంటే, life giving and taking is not in man's hand. జీవము ఇవ్వడము తీసుకోవడం అనేది మనుషుని చేతిలో లేదు. Hallelujah. Hallelujah. It's in God's hand. అది దేవుడి చేతిలో ఉన్నది. Hallelujah. 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 Doesn't matter what happens in your life. నీ జీవితంలో ఏమి జరిగినను, what comes in your life, నీ జీవితంలో ఏమి సంభవించినను, you will not go నువ్వు unless God allow. దేవుడు అనుమతించేంత వరకు కూడా నువ్వు చావు. One word is in the Bible. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, because of the multi of the sin he goes before the time. దేవుని వాక్యంలో ఉన్నది, ఆయన చేసిన విస్తారమైన పాపమును బట్టి అతని సమయము కంటే ముందే అతడు చనిపోతున్నాడు. But if you live for Christ, నీవు క్రీస్తు కొరకు జీవించినట్లయితే you will go in the time which God has fixed you. దేవుడు నీకు నిర్ణయించిన సమయముననే నువ్వు చేస్తావు. No accident, no sickness, nobody can take you from this world before the time. దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన సమయము కంటే ముందుగా యాక్సిడెంట్ అయినా, అనారోగ్యమైన ఏ పరిస్థితిని బట్టి అయినా అకాల మరణము నువ్వు చెందవు. Hallelujah. 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 Everyone, you and me, those who are living in Christ, క్రీస్తులో జీవిస్తున్న నీవైనా నేనైనా, what the Paul says, పౌలు ఏమంటున్నాడు, oh death, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? Oh death, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? Amen. Amen. We are the people, through the death of Christ we have overcome the death. మనము ఎలాంటి ప్రజలమంటే క్రీస్తు మరణము ద్వారా మనము మరణాన్ని జయించిన వారమై ఉన్నాము. ఆమేన్. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. The death of this body we are going to enter in our home. మన శరీరము మృతి చెందినప్పుడు మనము మన ఇంటిలోనికి ప్రవేశిస్తాము. One just man said like this. ఒక నీతిమంతుడైన వ్యక్తి ఇలాగ చెప్పాడు, one just man's death day is a birthday of eternal life. ఒక నీతిమంతుని ఒక మరణించిన దినము నిత్య జీవములోనికి ప్రవేశించే పుట్టిన దినము అని చెప్పాడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Church is the garden of God. Church is a garden of God. ఈ సంఘము దేవుని యొక్క వనమై ఉన్నది. Our savior Christ is the king of this garden. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ వనము యొక్క రాజు. Sometime he comes in the garden. కొన్నిసార్లు ఆయన ఈ వనములోనికి వస్తాడు. He looks the garden. ఈ వనమనే సంఘాన్ని చూస్తాడు. The flowers which he likes. ఆయనకి ఇష్టమైన పూలను ఆయన చూస్తాడు. He plucks that flower. ఆయనకి ఇష్టమైన పూను ఆయన తెంపుతాడు. Which flower he likes, ఏ పువ్వు ఆయనకి ఇష్టమైనదో he takes that. ఆ పువ్వును ఈ వనమనే సంఘంలో నుంచి తీసుకుంటాడు. That is the death. అదే మరణము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I want to tell you, నేను మీకు we చెప్పదలుచుకుంటున్నాను, are the people who have a hope in God. మనము ఎలాంటి వారమంటే దేవునిలో నిరీక్షణ కలిగిన వారమై We ఉన్నాము. are the people we have a hope to living with Jesus forever and ever. మనము ఎలాంటి నిరీక్షణ కలిగిన వారమంటే నిత్యత్వములో యుగాయుగములు క్రీస్తుతో మనము జీవిస్తామని We are నిరీక్షణ not గలవారము. living for this world. ఈ లోకము కొరకు మనం జీవిట్లేదు. This world is a preparing place of eternal life. ఈ లోకము ఎలాంటిదంటే నిత్య జీవనముకు మనం సిద్ధపరిచే ప్రదేశమే. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How long we leave this world we don't know. It's in God's hand. ఈ లోకములో ఎంత కాలము మనము జీవిస్తామో మనకు తెలియదు, అది దేవుని చేతిలో Let ఉన్నది. your focus, my focus,
us to serve the Lord, live for him. అయితే ఈ లోకంలో జీవిస్తున్న నీవైనా నావైనా మన దృష్టి ఈ లోకంలో క్రీస్తుని సేవించాలనే ఏకైక ఆశ కలిగిన వారమై ఉండాలి. Can you say hallelujah? హల్లెలూయా. Can you lift your hand and say hallelujah? చేతులు పైకెత్తి దేవుని హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That's why అందును బట్టి Paul says, పౌలు అంటున్నాడు, what is that? ఏంటి మరణము? Finishing my course. మరణం అంటే ఏమిటి? నాకు అప్పగించిన పనిని ముగించటమే. Finish my course. నా పనిని ముగించడమే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And ready to get a prize. ఆ నా పనిని ముగించి బహుమానము పొందుకోవడానికి సిద్ధమైన స్థలం సమయము మరణము. Third, మూడోది, we with Jesus Christ. మనము క్రీస్తుతో కూడా ఉంటాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I think you don't have a belief. మీరు నమ్ముతున్నారని నమ్ముచున్నాను. Hello. వింటున్నారా? Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Living in this earth, ఈ భూమి మీద జీవించడము, but hoping in that world. ఈ జీవిస్తూనే ఆ రాబోయే లోకము కొరకు, ఆ పరమ లోకము కొరకు మనము ఆశించడము, నిరీక్షించడము. Praise God. దేవునికి స్తోత్రం. Our citizen is in heaven. మన పౌరసత్వము పరలోకమందున్నది. It is not a story. ఇది కథ కాదు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. The world has captured us. ఈ లోకము మనం చుట్టుముట్టింది. We are covered with that. ఈ లోక పరిస్థితులతోనే మనం We are చుట్టుముట్టబడ్డాం. more concerned of this world. ఈ లోకంలో ఉన్న వాటి గురించే మనం We ఆలోచిస్తున్నాము. are not concerned of that world. ఆ లోకము కొరకు, పరలోకము కొరకు మనం But ఆలోచిస్తలేము. Paul was the man. పౌలు ఎలాంటి మనుషుడంటే He was concerned of that life. ఆ పరలోక జీవితము గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. Living in this earth is Christ. ఈ లోకములో జీవించుట క్రీస్తు. Living for Christ. క్రీస్తు కొరకు జీవించాలి. This world. ఈ లోకములో Dying is చావడము a gain. నాకు లాభము. హల్లెలూయా. హల్లెలూయా. It's the Christian life. క్రైస్తవ జీవితం ఏమిటి? Hallelujah. ఆమేన్. Hallelujah. అది ఏ క్రైస్తవ Hallelujah. జీవితము. హల్లెలూయా. So you will be free man. అప్పుడు నువ్వు స్వతంత్రుడవు అవుతావు. You have no problem of living. జీవించే సమస్య ఉండదు. Praise God. దేవునికి No స్తోత్రం. problem of living. జీవించే సమస్య ఉండదు. Praise God, because you are living for Christ. ఎందుకు ఉండదంటే క్రీస్తు కొరకు జీవిస్తున్నావు కాబట్టి. You are living for Christ and Christ is living for you. క్రీస్తు కొరకు జీవిస్తున్నావు, నీ కొరకు క్రీస్తు జీవిస్తున్నాడు. For every problem, ప్రతి సమస్యకు Christ is with you. క్రీస్తు నీతో ఉన్నాడు. He is answering you. ఆయన పరిష్కారం చూపిస్తున్నాడు. Dying is not a problem. అందును బట్టి చావడం అనేది సమస్య కాదు. It's the gain. అదొక దినము. ఆమేన్. అది లాభము. హల్లెలూయా. హల్లెలూయా. What you want to have a gain నీకు లాభము కావాలా? or a lose? నష్టము కావాలా? లాభము కావాలి. Say from the deep of your heart. నీ హృదయంతర భాగముల నుంచి చెప్పు, లాభము కావాలి. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When we have this understanding, ఎప్పుడైతే దీన్ని మనం అర్థము చేసుకుంటామో, ఈ అవగాహన మనకుంటుందో, when we expect this word in our heart, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మన హృదయంలో మనం అంగీకరిస్తామో, we will have a joy in our life. అప్పుడు జీవించేది ఆనందముగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Living is not a problem. జీవించడం అనేది సమస్య కాదు. Dying is not a problem. చావడం అనేది కూడా సమస్య కాదు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. All problem is solved. నీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించబడ్డాయి. Jesus died on the cross క్రీస్తు శిలువలో మరణించాడు. to solve the problem of your living. నీ జీవించే సమస్యను పరిష్కరించడానికి ఆయన శిలువలో మరణించాడు. Jesus died on the cross క్రీస్తు శిలువలో మరణించాడు. to solve the problem of dying. ఈ మరణించడం అనే, చావడం అనే సమస్యను తీర్చడానికి ఆయన చచ్చిపోయాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. True believer can rejoice in the Lord. నిజమైన విశ్వాసి క్రీస్తులో ఆనందించగలడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Can we dedicate our
life to hands of God? అయితే దేవుని చేతిలోనికి మన జీవితాలను అప్పగించుకుందామా? Can we say to God, దేవునితో మనం చెప్పగలమా? Lord, I want to live in you. అయ్యా యేసయ్యా, నీలో నీ కొరకు నేను జీవించాలని ఇష్టపడుతున్నాను. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. I want to say one incident and stop here. ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. One brother, one sister is there in our place. నేను పరిచర్య చేస్తున్న స్థలంలో ఒక సహోదరి ఉన్నది. I have shared, I think, last time with you. నా జ్ఞాపకం ఉంటే గతించిన సారి నేను ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను అనుకుంటున్నాను. Husband became a mental and ran away. ఆ సహోదరి యొక్క భర్త మెంటల్ వాడు అయిపోయి ఇల్లు విడిచి పారిపోయాడు. 7 years, no idea about him. ఆ ఇల్లు విడిచి పారిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో 7 సంవత్సరములుగా తెలియదు. She came to prayer to let the husband come back. ఆమె ప్రార్థనకు వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా భర్త మరలా తిరిగి నా ఇంటికి రావాలని ప్రార్థన కోరింది. We were having continual Bible class. మేము బైబిల్ క్లాస్ జరుగుతుంది. The understanding the word of God, her life was changed. ఎప్పుడైతే ఆమె దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందో ఆమె జీవితము మార్చబడ్డది. She came a good believer. ఆమె మంచి విశ్వాసిగా మారింది. And the persecution started in the village. అయితే ఆమె జీవిస్తున్న ఆ ఊరిలో హింస మొదలైంది. All people left. 23 family in that village. క్రీస్తుని ఎరిగిన 23 కుటుంబాలు ఆ హింస పెట్టబడుతున్నారు గనక ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Only 5 family left. అయితే ఆ సమాజంలో 5 కుటుంబాలు, క్రీస్తును ఎరిగిన 5 కుటుంబాలు మాత్రము ఆ గ్రామంలో ఉన్నది. ఆమె మాత్రము ఒకటే ఉన్నది. Her father died. ఆమె తండ్రి చనిపోయాడు. You know, ఆమె ఒంటరిగా ఉన్నది. village people said, ఆ గ్రామస్తులు అన్నారు, you come back, otherwise we are not allowed to bury your father. నువ్వు క్రీస్తుని విడిచిపెట్టి మరలా పాత మతంలోనికి తిరిగిరా, లేని ఎడలా చనిపోయిన నీ తండ్రిని పాతి పెట్టనీయము. I could not go there. నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. I was in house arrest in 6 months. నేను 6 నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచబడ్డాను. You know, she went to the village. ఆమె గ్రామానికి వెళ్ళింది. Even I bury my father in my bedroom. మీరు నన్ను అనుమతించకపోతే నా ఇంటిలో నా పడక గదిలోనే నా తండ్రిని నేను పాతి పెడతాను. I will not go leave Jesus. నేను క్రీస్తుని విడిచిపెట్టి మరలా పాత మతానికి నేను రాను. Praise God. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Herself and 2 sisters, they dig in the front of her house and buried the father, but they stood for God. ఆ తీర్మానము చేసిన ఆ సహోదరి, ఆమె ఇంకా తరిగిన 2 సహోదరులు కలిసి ఆ ఇంటి వరండాలో వాకిటిలో తవ్వి ఆమె తండ్రిని పాతి పెట్టింది. కానీ క్రీస్తుని మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి let us stand all together. అందరము లేచి నిలబడదాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Close your eyes. కళ్ళు మూసుకోండి. Let us pray together. మనమందరం కలిసి ప్రార్థన To చేద్దాం. me live is Christ. బ్రతుకుట క్రీస్తే, dying is gain. చావైతే లాభము. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, we are not living for this world. ఈ లోకము కొరకు మనము జీవించట్లేదు. Can you lift your hand? మీ చేతులు పైకెత్తండి. Lord, help me to live a Christ centered life. ప్రభువా, క్రీస్తు కేంద్రమై ఉన్న జీవితాన్ని జీవించడానికి నాకు సహాయము చేయి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Give me grace. నాకు కృప దయచేయనైనా. I have a fear of death. అయ్యా, మరణమనే భయము నన్ను ఆవరించి I ఉన్నది. have a living problem. జీవించడం అనేది కూడా నాకు సమస్యగా ఉన్నది. But I want to live a Christ-centered life. అయితే క్రీస్తు కేంద్రమై ఉన్న జీవితాన్ని జీవించడానికి నేను I ఇష్టపడుతున్నాను. will be a true believer, free man in Christ. అయ్యా, క్రీస్తు కొరకు నిజమైన విశ్వాసిగా నేను జీవించడానికి ఆశ ఉందయ్యా. Hallelujah. 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 Just open your mouth and thank God. నోరు తెరిచి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థించు. నిజమైన విశ్వాసిగా నేను I want to be ఉండబోతున్నాను. a free believer. ఓ స్వతంత్రుడైన విశ్వాసిగా నేను I want to ఉండబోతున్నాను. live the Christ-centered life. క్రీస్తు కేంద్రమైన జీవితాన్ని నేను జీవించాలని Help me, ఇష్టపడుతున్నాను. O Lord. అందుకు నాకు సహాయము చేయి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. Hallelujah. హల్లెలూయా. Oh, Rabba, Baba,
open your mouth and dedicate yourself in the hands of God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. Hallelujah. 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 Hallelujah.